దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా. దేవుడు అంటున్నాడు, ప్రార్థనలో పోరాటం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో అదేంటి తెలుసా? ప్రార్థన పోరాడడానికి ఒక ఆయుధం. ఆమేన్. పోరాడడానికి ప్రార్థన ఒక ఆయుధం. ఆ ప్రార్థన ఎలా చేయాలంట? వాక్యాన్ని ఎత్తి ప్రార్థనలో పోరాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ఎత్తి ప్రార్థనలో మనం పోరాడితే జయం మనదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, అవిధేయత నుంచి విడిపించమని పోరాడాలి, అవిధేయుల చేతుల్లోంచి విడిపించమని పోరాడాలి, అవిధేయుడైన దుష్టుని చేతుల్లోంచి. ఆ దుష్టుడు ఎలాగొచ్చాడండి? దేవుని సన్నిధిలో అవిధేయత చూపించబట్టే కదా అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు ఆ వాడి చేతుల్లో మనం పడకుండా కాపాడు నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. దుష్టుడు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు, కానీ దాన్ని తప్పించడానికి యేసు ఎప్పుడు సిద్ధం. అయితే యేసు చెయ్యి నువ్వు పట్టుకోవాలంటే ఎలాగా నీకు ఆయనతో బంధం ఏర్పడుతుందంటే, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే యేసుతో అమూల్యమైన బంధం ఏర్పడుతుంది. ఆయన ఏం చేస్తాడు? ఆపద వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడి మనకి జయాన్ని ఇస్తాడు. కనుక మనం ఏమైనా ప్రార్థన చేయాలంటండి, అవిధేయుల చేతిలోంచి నన్ను తప్పించు నాయన అని ప్రార్థన చేయాలి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది దేనికోసం ప్రార్థన చేయమన్నాడు? మొదటిదేమో అవిధేయత నుంచి నన్ను విడిపించు నాయన, అవిధేయుల చేతిలోంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేయమంటున్నాడు. రెండోది ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? ఏక భావముతో. ఎలా అంట? ఏక భావం. సంఘంలో ఏ భావం ఉండాలి? ఏక మనస్సు, ఏక భావంతో సంఘమంతూ ఐక్యత కలిగి ప్రార్థన చేస్తేనండి సంఖ్యలు తెగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని సంఘం ఎలా ప్రార్థన చేయాలంట? ఏక భావంతో, ఏక ఆత్మతో అన్ని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏక మనసు గలవారై సువార్తకు తగినట్టుగా నేను బ్రతకాలను ఆయన అని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. దేనికి తగినట్లుగా బతకాలంట? సువార్తకు తగినట్లుగా ఉందా మాట? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. హల్లెలూయా. మన పోరాటం దేనికోసం అంటండి? క్రీస్తు సువార్తకు తగినట్టుగా. క్రీస్తు సువార్త ఏం చెప్తుంది? సత్య మార్గములో నడవమని చెప్తుంది. క్రీస్తు సువార్త ఏం చెప్తుంది? దేవదేవుని మాట ప్రకారం జీవించమని చెప్తుంది. నీతిగా, యథార్థంగా, న్యాయంగా మనం బ్రతకమని చెప్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, నేను యథార్థంగా నీతిగా బ్రతికినట్లు నీ సువార్తకు నేను అవిధేయుడిని కానట్లు. దేనికి అవిధేయుడు కానట్లు అంట? చాలామందిని ప్రార్థనకు రాండమ్మా అంటే కొంతమంది అంటారు అని తెలుసా, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారండి, కానీ వాళ్ళు మాట్లాడేదన్నీ బూతులే. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారండి, చేసేయన్నీ పనులన్నీ ఏమి లేదు అక్కడ. అందుకని ఇంకొకళ్ళు ఏమవుతున్నారు? ప్రార్థనకు రానంటున్నారు. ప్రార్థనకు రావడం అదొక సాకు చెప్తున్నారు. వాస్తవానికి వాళ్ళని చూసి ప్రార్థనకు రావడం కాదు, దేవుని చూసి రావాలి. ఆమేన్. అయితే ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కనుక మనం ఏం చేయాలంట? సువార్తకు మనం ఎలా ఉండాలి? తగినట్లుగా నన్ను బ్రతికింప చేయి నాయన. సువార్తకు తగినట్లుగా, నీ వార్తకు తగినట్లుగా నేను కట్టుబడాలి ప్రభువా, నాకు సహాయం చేయి. అందుకు నాలో ఉన్న అడ్డులను తొలగించు ప్రభువా. నాలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, అహం ఉందా, ఇగో ఉందా, గర్వం ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, కపటం ఉందా, నటన ఉందా, కుళ్ళు ఉందా, ఏముందో అవేం చేస్తున్నాయి మనల్ని? వేషధారణ ఉందా, ఇవేం చేస్తున్నాయి మనల్ని? క్రీస్తు సువార్తకు తగినట్లుగా బ్రతకకుండా అడ్డుగిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు కదా, పోరాడండి. దేనికోసం తెలుసా?
యేసు కొరకు యథార్థంగా బ్రతకడానికి పోరాడండి. దేవుని కొరకు నిలబడడానికి పోరాడండి. నేను మీకు సహాయం చేస్తాను. నిలబడండి. ముందు అసలు నేను మిమ్మల్ని నిలబెడతాను. నిలబడండి. మీ నడుముకి సత్యమనే దట్టిని నేను కడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడండి. మీతో యుద్ధం నేను చేయిస్తాను. మీ పక్షంగా యుద్ధం నేను చేస్తాను. ఎక్కడ నిలబడాలి? పోరాటంలో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక సమస్యలు కానీ ఇంకో సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. వాటన్నిటిలో కూడా ఎవరి సాయంతో నిలబడుతున్నాం తెలుసా? మనం ఎవరు నిలబడమంటున్నారు మనల్ని? దేవుడు. నిలబడితే ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? దేవుడు గొప్ప భవిష్యత్తుని ఇవ్వగలిగినవాడు, గొప్ప జీవితాన్ని ఇవ్వగలిగినవాడు. చాలాసార్లు ఈ లోకం అంటది అయిపోయింది, జీవితం అయిపోయింది, జీవితం అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, నువ్వు ఇంకా ఇంతే, నీ బ్రతుకంతా ఇంతే, నువ్వేం చేసినా అంతే ఇంకా అని లోకం ఒక సమస్య ఎదురైనప్పుడు దాంట్లో బయటకు తీసుకురావడం కంటే ఇంకా ఆ సమస్య మనం బయటకు రామన్నమాట. ఆ మాటలకి అట్లాగూ లోకం మాట్లాడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా చెయ్యి అందిస్తావా? నా చెయ్యి పట్టుకుంటా, ఎందుకు నా చెయ్యి చాపుతున్నాను, నా చెయ్యి పట్టుకుంటే నీ ఉన్న పరిస్థితుల్లోంచి నేను నిలబెడతాను. ఆమేన్. నేను నిలువెల్ల నేను కడుగుతాను. ఆ దావీదు అంటున్నాడు, దేవుడి చేతులకు 2 చేతులు పైకెత్తి, అయ్యా నేను బెత్షెబతో పాపం చేశాను, అయ్యా ఇదిగో నాయన నీ బిడ్డనని చెప్పుకుంటూ పాపం చేశాను, అవిధేయుడినై పాపం చేశాను నాయన, నన్ను కడుగు నాయన, హిస్సోపు కంటే తెల్లగా నన్ను కడుగు నాయన, హిమము కంటే హిస్సోపుతో నన్ను కడుగు నాయన, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా అని ఆయన ప్రార్థన చేసి వదలలేదు తెలుసండి. పోరాటం చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు రోజు కష్టం వస్తే ప్రార్థన మానేస్తున్నాం మనం, అదేంటో మరి. కానీ ఆయన ఏం చేశాడండి? తప్పు జరిగింది, నష్టం జరిగింది, దేవుడు హెచ్చరించాడు. దేవుడు హెచ్చరించిన వెంటనే కప్పెట్టుకోలేదు. కానీ ఏం చేశాడు? విధేయత చూపించి, నేను చేసిన తప్పు నాయన, నా చెయ్యి పట్టుకుని నన్ను హిస్సోపుతో హిమము కంటే తెల్లగా కడుగు నాయన అని ప్రార్థనలో పోరాటం సరిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన బిడ్డ అట్లా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ రోదన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? దావీదుని కడిగాడు, లేవనెత్తాడు. నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు నాయన అంటే దేవుడు కనికరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు పరిస్థితులు ఏంటి తెలుసా? శ్రమ వస్తే ప్రార్థన లేదు, శ్రమ వస్తే ఆరాధన లేదు, కష్టం వస్తే కష్టం వచ్చినప్పుడే నీకు ప్రార్థన మరింత అవసరం, శ్రమ కలిగినప్పుడే దేవుని సన్నిధి నీకు మరింత అవసరం. ఎందుకో తెలుసా? నీ శ్రమల్లో తోడుగా ఉండేవాడు నీ దేవుడే గనక. ఆమేన్. శ్రమల్లో అండగా ఉండేవాడు ఈ దేవుని వాక్యే గనక, నీ వాక్యే మన పక్షంగా కార్యాలు చేసేది గనక శ్రమైనా, కరువైనా, రోగమైనా, సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా మనం ఎడబాపకుండా ఉండవలసింది ఎక్కడో తెలుసండి? ప్రార్థన యందు, దేవుని సహవాసం ముందు ఎలా ఉండాలి? ఎడబాపకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు కొన్నిసార్లు ఏమండి అంటాడు, నేను పడిపోవడానికి కొంచెమే తప్పాను ఆయన అంటాడు. ఎందుకు తప్పాడు ఆయన? ఆసప్ గారు ఎందుకు తప్పాడు ఆయన? నా కాళ్ళు జారడానికి సిద్ధమైపోయింది, ఆల్మోస్ట్ నేను జారిపోయేలా ఉన్నాను అని అన్నాడు కదా. కానీ నేను జారిపోకుండా నన్ను తప్పించావు అన్నాడు. ఎందుకు తప్పింది? ఆయన కోపమే వచ్చింది, బాధే వచ్చింది, అసూయే కలిగింది, ఏం ఉపయోగం లేదనిపించింది. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఇంట్లో ఉన్నాడా? పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్ళాడా? పక్కింటి అయ్య దగ్గరికి వెళ్ళాడా? అధికారుల దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు కష్టంగా ఉందయ్యా, ప్రభువా నాకు ఆవేశంగా ఉంది, నాకు బాధగా ఉంది, నొప్పిగా ఉంది, నేను అసమర్థుల్లా కనబడుతున్నాను, అంత వ్యర్థములా నాకు కనబడుతుంది, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి మనం? మరింతగా అప్పుడు అంతకింత వరకు నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుని ఉండొచ్చు, అప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆయన బలిపీఠాన్ని పట్టుకుని నీవే నాకు సహాయం చేయాలని ఇంకా దేవుడితో ఉన్న మనకు సంబంధం మరింత దగ్గర అవ్వాలి.
అప్పుడే మరింత బలం పొందుకుంటాం. కానీ మనం ఏం చేస్తాం? ఆలోచన చేయండి. మన పోరాటంలో జయించాలంటే, మన పోరాటంలో దుష్టుడికి అపజయాన్ని, దేవుడికి జయాన్ని మన ద్వారా ఇవ్వాలంటే కనుక మనం ఎవరితో అంటుకట్టబడాలి? దేవునితో అంటుకట్టబడితేనే నువ్వు దేవునికి జయమును, నామానికి మహిమను, నీ జీవితానికి జయాన్ని, దుష్టుడికి అవమానాన్ని నువ్వు తీసుకురాగలుగుతావు. అలాగూ కాకుండా మనం గనక ప్రార్థన యందు వేరైపోయి, వాక్యమందు వేరైపోయి, వేరుగా ఉండి నువ్వేం చేస్తావు? వేరుగా ఉంటే తీగ తుంచేసి పక్కన ఆడేస్తాం. ఆ తీగ ఏమైనా ఫలిస్తుందండి? ద్రాక్షవల్లితో ఉండకుండా తీగుంటే ఆ తీగ ఫలిస్తుందా? ద్రాక్షవల్లితో ఉంటేనే ఒకప్పుడు కాబట్టి ఒకప్పుడైన దాంట్లోకి సారం వెళ్తుంది. దేవుడు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, మీరు నాతో అంటుకట్టబడితేనే నాలో ఉన్న సారం, నాలో ఉన్న ప్రభావం, నాలో ఉన్న మహిమ, నాలో ఉన్న కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆయనకి దూరమయ్యి, ఆయనకి వేరయ్యి, ఆయనకి కాదని ఎవరు ఏమీ చేసేది లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? పోరాటం ఎదురవుతాయి. పోరాటాలు ఉండవని దేవుడు చెప్పాడా? ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. కానీ ఆ పోరాటాలు ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన. ఆ పోరాటం నువ్వు జయం పొందుకోవాలంటే ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పోరాటాలు ఓడిపోవాలనుకుంటే ఉండాలి దేవుడికి దూరంగా. నువ్వు పోరాటాలు జయించాలంటే మాత్రం ఎక్కడ ఉండాలి? చావోరేవో యాకోబు కుడి జబ్బ ఆయనకి ఏమైందంటే వసిలిపోయిందంట. అయినా కూడా ఏం చేశాడు? కుడి తోడ వసిలిపోయినా కూడా పోరాటం ఆపేడా? ఎందుకో తెలుసు, ఆయన తెలుసు నాకు జయాన్ని ఇవ్వగలిగింది యేసు దేవుడు తప్ప, నాకు జయాన్ని ఇవ్వగలిగింది ఈ దేవదేవుడు తప్ప. నేను ఎక్కడికి పరిగెట్టినా నాకు జయాన్ని ఇవ్వలేరు. ఎక్కడికి పరిగెట్టినా నా ప్రాణాలను కాపాడలేరు. ఎక్కడికి పరిగెట్టినా నా స్వాస్థ్యాన్ని కాపాడలేరు. ఎక్కడికి పరిగెట్టినా నా బిడ్డలను కాపాడలేరు. ఎక్కడికి పరిగెట్టినా ఏది కూడా నా బిడ్డలను, నన్ను, నా కుటుంబాన్ని కాపాడలేదు. నా యేసునాథు ఒక్కడే, నా యేసు తండ్రి ఒక్కడే నన్ను కాపాడతాడు అని ప్రార్థన చేసిన వెంటనే దూత వచ్చేసి చెప్పేసిందా? గాయం అయినా సరే, నొప్పి వస్తున్నా సరే, కొంచెం కష్టమైనా సరే దేవునితో పెనుగులాడుతూ మానేడా? నేను పెనుగులో పోరాటం ఆపేస్తే నా పత్రం అయిపోయింది, నేను పత్రం అయిపోయినట్టే అనుకున్నాడు. అందుకనే పోరాటం ఆపడానికి ఇష్టపడలా. మీరు చూడండి, యుద్ధం చేయకుండా పోరాటం ఆపేసామనుకోండి, మనం శత్రువు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? పోరాటం మానేస్తాం, మనం ఎక్కడ ఉంటాడు? మన నెత్తి మీద కూర్చుంటాడు. పోరాడుతూ ఉంటే మన దూరాన్ని ఉంటాడు. పోరాడుతూ మానేస్తే నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు. కనుక ఏం మానకూడదు? ప్రార్థన పోరాటాన్ని మానకూడదు. బాధ ఎక్కువయ్యే కొద్దీ ప్రార్థన ఎక్కువ అవ్వాలి. మీకు అర్థమవుతుందా? కష్టం ఎక్కువయ్యే కొద్దీ దేవుడితో సన్నిహిత్యం ఎక్కువ అవ్వాలి. నా అనుభవం అదే. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడితో ఎక్కువ గడుపుతాను. కొన్ని పనులు మానేసి పక్కన ఆడేసి కూర్చుని దేవుడితోనే గడుపుతాను. నాకు ఉపశమనం, నా మనసుకు నెమ్మది కలిగినప్పుడే మళ్ళీ అక్కడి నుంచి లేగుస్తాను. ఎందుకంటే ఇంకా నాకు దొరకట్లేదు అనుకోండి మనసుకు నెమ్మది, ఉపవాసం ఉంటాను. నాకు మనసుకు నెమ్మది ఇవ్వి, నాకు ధైర్యాన్ని ఇవ్వి, నీ సేవ చేయడానికి, నీ పని చేయడానికి, ఎదురవుతున్న ఈ పోరాటంలో నేను జయించి నిలబడడానికి ఆత్మశక్తిని నాకు దయచేయి అని ఎవరో చెప్పరండి. నాకు నేనే నిర్ణయించుకుని దేవుని సముఖంలో దినాలు గడుపుతాను. కొన్ని మార్లు గంటలు గడుపుతాను. ఎందుకో తెలుసా? నాకు తెలుసు ప్రార్థనలో పోరాడితే విజయం నా సొంతమని. దేవునితో సహవాసంలో మనం ఎడతెగకుంటే అద్భుతమైన విజయాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ సువార్తకు తగినట్లుగా ప్రవర్తించులాగున ప్రార్థన చేసుకోవాలంట. ఎప్పుడైనా ప్రార్థన చేసామో అలాగని, అయ్యా నీ వాక్యకు తగినట్లుగా నేను బ్రతుకున్నట్లు సహాయం చేయని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడన్నా నాకు ఆ దీవెనివ్వి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని మేము అడుగుంటాం. కానీ ఏమని ప్రార్థన చేసుకోవాలంట? వాక్యానికి తగినట్లు నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి పరిశుద్ధాత్మదేవ. మనకు తెలుసు వాక్యం తగినట్టు బతుకుతున్నామా, తగినట్టు బతకట్లేదో మనకే తెలుసు. ఎవరి గురించి ఎవరో ఒకళ్ళు మనం పాయింట్ చేయక్కర్లా.
ఎవరి హృదయం వాళ్ళకి తెలుసు, ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు. మనమే పాయింట్ చేసుకుందాం, అప్పుడు ఇంకొకరు పాయింట్ చేసే స్థితి మనకు రాదు. కనుక నీ వాక్యానికి తగ్గట్లుగా నేను బ్రతుకున్నట్లు నాకు సహాయం చేయమని పోరాడాలంట. ఈ విశ్వాస సువార్త ప్రకటనలో మనకు పోరాటం, ప్రార్థనలో పోరాటం, తర్వాత ఏక మనసు కలిగి ఉండే విషయంలో పోరాటం. ఇందాక నేను చదివించాను కదా, అదే 1:28లోనే ఉంది ఈ మాట కూడా. ఏక మనసు కలిగి ఉండడం పోరాటం. ఈరోజు కుటుంబాల్లో ఏక మనసులు లేవండి. ఉన్నాయా? కుటుంబంలో ఏక మనసు ఉందా? కుటుంబంలో ఏక మనసు ఇవ్వని ప్రార్థన చేసుకోవాలి. బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఏక మనసు, భార్యాభర్తల మధ్య ఏక మనసు, సంఘంలో ఐక్యత కలిగిన కృప దేవుడు ఇవ్వాలని ఇక్కడ అంటున్నాడు. ఏం చేయాలంటే మనం ప్రార్థనలో పోరాడాలి. ఆమేన్. దుష్టుడు వేసే బాణం ఏంటో తెలుసా మీకు? ఎక్కడేస్తాడు తెలుసా? మొదటి వాడు వేసే పన్నాగం అసమాధానం. మొదటాడు వేసేది ఏంటి? ఇద్దరి మధ్యన సమాధానం చెడగొడతాడు. సమాధానం చెడగొట్టాక ఏమవుద్ది అక్కడ? ఇంకా చూడండి ఆ కానించి అప్పటి వరకు కుటుంబంలో ఏక మనసు ఉంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవారు, ప్రార్థన ఎగిరిపోద్ది అంతే. సమాధానం లేకపోతే మొత్తం ఎగిరిపోయేదేంటి? మొదట ఎగిరిపోయేదేంటి? ఇద్దరు ఏకీభవించి భార్యాభర్తలుగా కూర్చొని ప్రార్థన చేయడం ఎగిరిపోద్దా ఇంట్లో? ఇప్పుడు ఎవరికి సొందించాం? దుష్టుడికి సొందించాం. అందుకని ఆడు తెచ్చే ఆయుధం ఏంటో తెలిస్తే మనకు కనపడదు. దుష్టుడు ఆయుధం అనుకుంటే తాగడం, సిగరెట్ కాలుతాం, ఇంకోటి ఏదో చెడ్డ పని చేయటం అనుకుంటాం. దుష్టుడు తీసుకొచ్చే ఆయుధం ఒకటి ఏంటో తెలుసా? అసమాధానం. అది మనకి దుష్టుడు తీసుకొచ్చినట్టు తెలుస్తుందా? తెలీదు. కానీ చాలా సునాయాసంగా చిక్కులు పెట్టేస్తాడు, చాలా సునాయాసంగా చిక్కులు పెట్టేస్తాడు. అందుకనే ఇంట్లోనైనా సంఘంలోనైనా ఏమండి ఏక మనసు కలిగి ఉండే కృపను నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. కొన్నిసార్లు ఏక మనసు కావాలంటేనండి దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. కొన్నిసార్లు నువ్వు ఎలా ఉండు, అలా చేయకు, అలా ఉండు, ఇలా చేయ అంటూ ఉంటాడు. అటు మనం ఏమవ్వాలి? ఏక మనసు రావాలంటే ఏం చేయాలి? లోబడాలి. లోబడకపోతే ఏమవుతుంది? ద్విమనసు వస్తుంది అక్కడ. కానీ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే అది తండ్రి వల్ల పొందుకుంటారని మత్తయి సువార్తలో దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలండి? ఏక మనసుతో పోరాడాలి. అందుకనే ఇదివరకు పెద్దలు చెప్తా ఉండేవారు ఏమనంటే, ఒకళ్ళు పని చేస్తేనంట, ఒకళ్ళు నడిస్తే, ఒకళ్ళు పని చేస్తే ఒక పావు పని అవుద్దంట. కానీ ఇద్దరు కలిసి పని చేస్తే రెట్టింపు 3 పావుల పని అవుద్దన్నమాట, 30 పని అవుద్ది. ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత అవ్వాలి? సగం పని అవ్వాలి. కానీ ఎంత పని అవుద్దంట? 30 పని. అలాగే ఇద్దరు కలిసి వెళ్తే, ఒకళ్ళు అయితే కొంత దూరం వెళ్తాడు, అమ్మ కాళ్ళు అవుతుందని కూర్చుంటాం. ఇద్దరు జత ఉంటే మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఏదో ఎంత దూరమైనా. అందుకని దేనికైనా ఏముండాలి? ఏకీభవించి ప్రార్థన చేసుకోవడం ఉండాలి. అందుకనే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు అంటాడు ఏమని తెలుసా? ప్రార్థన యందును సహవాసమందును, ఇంకా రొట్టె విరుచుట యందును, ఇంకా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బోధ? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం గురించి నేను సంస్కృతంలో చెప్తా వచ్చాను. ఏమని తెలుసా? ఈ 4 ఒక బిల్డింగ్కి 4 కార్నర్లు, 4 పిల్లర్స్ ఎలాగో అట్లాగే ఒక విశ్వాసి యొక్క జీవితానికి, ఒక దేవుని బిడ్డ జీవితానికి ఈ 4 పిల్లర్స్ అండి. ఏ 4? ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట, అపోస్తుల బోధ. ఇవి 4 పిల్లర్స్. ఇవి ఎలా ఉండాలి? ఏదో ఒకటి స్ట్రాంగ్గా ఉండటం కాదండి, 4 స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే ఆ స్లాపు కూలిపోకుండా ఉంటుంది. అంతేనండి. అంతే, 4 పిల్లర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే కదా స్లాప్ కూలిపోకుండా ఉంటుంది. అట్లాగే ఈ 4 మన జీవితంలో ఆత్మీయ పిల్లర్స్. వీటిని మనం స్ట్రాంగ్గా ఉంచుకుంటే మన ఆత్మీయ జీవితం బలంగా, దేదీప్యమానంగా ఉంటుంది. ఆమేన్.
ఈ 4లో ఏ పిల్లర్ వీక్ అయినా ఏమవుతుంది? కూలిపోతుంది. కనుక విశ్వాసగా ఉన్న మనం మన బిల్డింగ్, మన ఇల్లు, అది జీవితం అనే ఇల్లు, కుటుంబం అనే ఇల్లు, ఏదైనా సరే నిలబడాలంటే ఈ 4 స్ట్రాంగ్గా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ఇంకోటి ఇందాక చెప్పాను, ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే వస్తుందా? ప్రాక్టీస్ చేయకపోతే వస్తుందా? మా నాన్నగారు అనేవారు మా చిన్నప్పుడు, ఓ బైబిల్ ఇచ్చి నాకు, ఇదిగో 10 అధ్యాయాలు చదివాక నాకు చెప్పనేవారు. చదివితే అనుకునేదాన్ని 10 అధ్యాయాలు చదివాక ఒక చాక్లెట్ ఏదైనా ఇస్తారేమో అని. అసలు ఇంకా ఎటు వెళ్ళకుండా, ఆటలకు కానీ ఇంకో చోటుకు కానీ వెళ్ళకుండా ఆ బైబిల్ తీసి 10 అధ్యాయాలు గనగనగన చదివేసేవాడు అండి. చదివేశాక డాడీ 10 అధ్యాయాలు చదివేశానంటే ఇంకో 10 అధ్యాయాలు చదివనివాడు ఆయన. అట్లాగూ చాలాసార్లు మాతో ఈ బైబిల్ చదివించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నిసార్లు చదివితే కానీ కొత్త బైబిల్ కొనివ్వలేదండి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? యేసు నామంలో శరీరాన్ని అదుపు పట్టాలి, ఆ కోరికలను అదుపు పట్టాలి, యేసు నామంలో చూపులను అదుపు పట్టాలి, యేసు నామంలో నడతలను అదుపు పట్టాలి, యేసు నామంలో హృదయాన్ని అదుపు పట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఇంట్లో అయితే ఇలాగూ మనం పోరాటాలు చేస్తూ ఉంటామో, ఈ పోరాటాల్లో విజయం వస్తుందో ఆ ఇల్లు ఎలా ఉంటుందో చెప్తున్నాడు తెలుసా? ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి 128 కీర్తనలు అంటాడు, ధన్యుడు, ధన్యతను స్వతంత్రించుకుంటాడు. నీ కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. కొంతమంది ఇంట్లో అన్నీ ఉన్న నెమ్మది ఉండదండి. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి ఎక్కడ అవిధేయత చూపిస్తున్నావు, అందుకే నీకు నెమ్మది లేదు. తర్వాత నీ లోకితే భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లి ఉంటుంది. ఎప్పుడు? పోరాటం ఆగకుండా ఉన్నప్పుడు. ఏ పోరాటం? లోకంలో ఉన్న పోరాటాలు కాదండి, ప్రార్థనా పోరాటం, ఆత్మీయ పోరాటం. నీ ఆత్మీయ పోరాటం ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటూ ఉంటాడు, మా ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? ప్రార్థన ఒక యుద్ధోపకరణం, వాక్యం ఒక యుద్ధోపకరణం, సహవాసం ఒక యుద్ధోపకరణం, ఏకీభవించి ప్రార్థన చేయడం ఒక యుద్ధోపకరణం, ఉపవాసముతో ప్రార్థన చేయడం ఒక యుద్ధోపకరణం, సత్య మార్గంలో నడవడం అదొక యుద్ధోపకరణం. ఇసుగా ప్రార్థన చేస్తూ అంటాడు, ఆయన నేను యథార్థంగా ఉన్నాను కదా, నాకు ఆయుష్ని పెంచు. ఏ యుద్ధోపకరణం ఉపయోగించాడండి? నేను నీతి మార్గం నడిచాను కదా, నువ్వు చూసావు కదా, నాకు ఆయుష్నివ్వి. దేవుడిచ్చాడు, ఇవ్వలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఏంటో తెలుసండి? యుద్ధోపకరణములు. దేవునికి మహిమ కలిగిన గాక. మనకు చాలా యుద్ధోపకరణములు దేవుడిచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే యుద్ధోపకరణాలు ధరించుకోకుండా యుద్ధానికి వెళ్తున్నాం, అందుకనే ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. కానీ యుద్ధోపకరణాలు ధరించండి. చక్కగా సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉండగా ఏకీభవించండి, ప్రార్థన చేయండి. ఏ స్థితిలో మీరున్న రేపబడతారు, ఏ స్థితిలో మీరున్న విడుదల పొందుకుంటారు, ఏ స్థితిలో మీరున్న విజయాన్ని పొందుకుంటారు. ఆమేన్. ఎందుకో తెలిసింది నా మాట కాదు, సంఘం ఏకీభవించి ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు చూస్తారని దేవుని వాక్కు సెలవిస్తుంది. ఆమేన్. కనుక మన పోరాటం ఏ పోరాటం? ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో శారీరకంగా పోరాడే వాళ్ళు కొన్నాళ్ళకి అలసిపోతారు, అవునా కదా? కానీ ఆత్మకి ఏముండదు, ఏముండదు తెలుసు? పోరాడే కొద్దీ మరింత బలాన్ని పొందుకుంటామండి. శరీరానికి ఆత్మకున్న తేడా ఇదే. శరీరం పోరాడింది అనుకోండి, గట్టిగా ఒక రోజుల్లో యుద్ధం చేయనివ్వండి, సాయంత్రం నీరసం వచ్చేస్తుంది, అవునా? కానీ ఆత్మీయ పోరాటం అలా కాదు. ఎలా తెలుసా? యుద్ధం చేసే కొద్దీ బలాన్ని పొందుకుంటాం. ఆమేన్. యుద్ధం చేసే కొద్దీ రెట్టింపు బలాన్ని పొందుకుంటాం, యుద్ధం చేసే కొద్దీ మరింత దేవుని కృపను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. మరింత బలంగా తయారవుతాం. ఆమేన్. యుద్ధం చేసే కొద్దీ దుష్టుడు మనల్ని మన దరిదాపులకు కూడా వాడు రావడానికి ఆస్కారం ఉండదు. దేవునికి స్తోత్రం. రావడానికి వాడు భయపడతాడు. ఆమేన్. ఎప్పుడు నీ పోరాటం ఆగకూడదు. ఏ పోరాటం? ఆత్మీయ పోరాటం. శారీరక పోరాటంలాగా నీరసం వద్దేమో అనుకుంటున్నారేమో. ఆత్మ పోరాటంలో నీరసం రాదు. ఏమో తెలుసా? ఉద్యమం వస్తుంది. ఆత్మ పోరాటం ఏమొస్తుంది తెలుసా? కృపావరాలు వస్తాయి. ఆత్మ పోరాటాలు ఏమవుతాయి తెలుసా? ఏమొస్తాయి?
ఆత్మ ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆత్మలో పోరాడుతూ ఉంటే కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆత్మ వరాలతో నింపుతాడు, కృప వరాలతో నింపుతాడు. దేవుడు అద్భుతంగా అనేకుల మీదకి అభిషేకాన్ని ఆయన రెట్టింపు అభిషేకంతో అనేక విధాలుగా మనం బలపరిచి ముందుకు తోడుకెళ్తాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆత్మీయ పోరాటంలో మనతో ఎవరున్నారా? యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది పోరాటాలు ఏం చేస్తున్నారు తెలుసా? పోరాటం మానేసి శుభ్రంగా తిని శుభ్రంగా పడుకుని యేసు చూసుకుంటాడు. యేసు పోరాడతాడు. అవునా? ఆయన ఏమన్నాడు? పడుకుంటే పోరాడతాను అన్నాడా? నువ్వు వాక్యాన్ని పట్టి ప్రార్థన చేస్తే పోరాడతాడు. ఆమేన్. వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేస్తే పోరాడతాడు. ఆ రీతిగా మనం దేవుని ఆ ఆత్మీయ పోరాటంలో ఏమండి మనందరం బలవంతులమై శక్తివంతులమై మనం ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఎన్నడూ అపజయం అన్నది లేకుండా ఆత్మీయ పోరాటంలో దినదినము బలము కలిగి వర్ధిల్లుదుము గాక. అప్పుడు మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు ప్రణతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, మేము చేయవలసింది మేము చేయకుండా నువ్వేమీ చేయవు ప్రభువా. చాలా మార్లు మా కాడిని వదిలేసి దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చేస్తాడులే అంటున్నాం. కాదు ప్రభువా, మేము చేయవలసిన ప్రార్థన, వాక్యాన్ని ఎత్తి చేయవలసిన ప్రార్థన, నీతిగా నడవలసిన నడవడిక, మా మాటలు జాగ్రత్తగా మాట్లాడడం, ఆయన మా పనులు నీతి కలిగి ఉండేట్టుగా మేము చూసుకోవడం, నేను ఇవన్నీ మేము చేయడానికి సహాయం చేయండి. అట్టి కృపను ఇక్కడ ఉన్న సంఘం అంతటి మీద అనుగ్రహించండి ప్రభువా. మాలో ఉన్న అవిధేయతలను తొలగించండి, మాలో ఉన్నటువంటి అతిక్రమములను తొలగించండి, మాలో ఉన్న నీకు ఆయాసకరమైన పద్ధతులు పనులను యేసు నామములో తొలగించండి ప్రభువా. యేసయ్యా, నీ చేతిలో బలమైన సాధనములుగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. నీ చేతిలో బలమైన ఆయుధాలుగా మమ్మల్ని పట్టుకుని యుద్ధము చేయండి ప్రభువా. యేసయ్యా, గొప్ప విజయాల పరంపర మేము చూస్తూ అనేకులు విజయాలు పరిచయం చేయాలి నాయన. అనేకులకు నా దేవుడు నాకు ఈ విజయం ఇచ్చాడు, నా దేవుడు నాకు దీన్ని కాపాడాడు, నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు అనే విజయాలను నేను అనేకులకు మేము పరిచయం చేసినట్లుగా మా జీవితాల్లో విజయాన్ని, ఆ విజయ పరంపర పరిశుద్ధాత్మదేవ కొనసాగించమని నేను వేడుకుంటున్నాను. ఈరోజు నువ్వు మాట్లాడుతుండగా పోరాటం చేయకుండా నిస్సహాయులుగా ఉండిపోయిన వారిని నువ్వు రేపేవని నేను నమ్ముతున్నాను. ఎవరు ప్రార్థనలో వెనకబడ్డారు, ఎవరు వాక్యములో వెనకబడ్డారు, ఎవరు నీతికరమైన జీవితం లేకుండా ఉన్నారో వారందరితో నువ్వు మాట్లాడావు నాయన. ఎప్పటికే ప్రార్థనలో పోరాడుతున్న వారికి మరింత ఆత్మశక్తి నువ్వు అనుగ్రహించావని నేను నమ్ముతున్నాను తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరిచి నాయన. ఇదిగో నేను ఈ ఆత్మీయ పోరాటం మా తుది శ్వాస వరకు నాయన మేము పోరాడినట్లుగా మాకు నీ కృప చూపించమని, ఈ పోరాటాల్లో మాతో నీవు ఉండి యుద్ధం యెహోవాదే అని దావీదు అన్నట్లుగా యుద్ధం యెహోవాదే అని నాయన చేతులెత్తి ప్రార్థన చేయటం. ఆ రోజు మోషే చేతులెత్తి యుద్ధం జరుగుతుంటే ప్రార్థన చేసినట్లుగా అయ్యా మా కుటుంబాలు ఎన్నో ఆర్థికపరమైన యుద్ధాలు, బిడ్డల ద్వారా యుద్ధాలు, ఆయన కుటుంబాల అసమాధానమైన యుద్ధము, ఆయన వ్యాపారంలో యుద్ధము నాయన, ఆయన అనేక యుద్ధాలు నాయన మేము చూస్తూ ఉన్నాం. వాటిలో మాకు జయం కలిగినట్లుగా నీ వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం, వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసి మేము విజయాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నీ కృపను, అక్షయమైన కిరీటాన్ని మేము నీ రాజ్యమందు పొందుకున్నట్లుగా ఆ కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం విన్నవారిని, నీ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో ఆత్మీయ పోరాటంలో విసుకక ముందుకు సాగిపోయే బలాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.